నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద ఉన్న శ్రీ సత్యసాయి మందిరాన్ని శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం వేకువజాము నుండి శ్రీ సత్యసాయికి ప్రత్యేక పూజలు, హారతులు తదితర కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ ప్రదేశంలో 1986వ సంవత్సరం నుంచి శ్రీమతి అలివేరమ్మ గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రేమతో ఇక్కడ శ్రీ సత్యసాయి భజన మండలిగా ఉండి సత్యసాయి సదన్ రూపంలో ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఈరోజు మందిరాన్ని ప్రారంభించుకున్నాం. దాంతోపాటు వారి అబ్బాయి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఉదయం నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. సాయంత్రం 5:30 నుండి వేదపఠనం ఉంటుంది. 6 గంటల నుంచి భజన కార్యక్రమం, ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క భజన మండలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా భజనలు జరుగుతాయి. అదేవిధంగా పైన కూడా ఒక హాల్ కట్టించారు. దాన్ని కూడా ఫ్యూచర్లో మేము ఆలోచించి కొంచెం లైఫ్ స్కిల్ స్కూల్గా ఏదైనా మార్చేదానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే సమాజానికి ఏదో ఒక రూపంలో ఆ తల్లి సేవలు అందించాలన్న తపన. అదేవిధంగా భగవంతుడు కూడా ఇప్పుడు మానవ సేవ అంటుంటారు. భజనతో పాటు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగించాలని ఆ స్వామివారి దివ్యానికి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తాం. జై సాయి. ఈ సత్యసాయి భజన మండలి సత్యసాయి సదన్ వీఆర్సీ సెంటర్ నెల్లూరు నందు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. ప్రతి మంగళవారం ఇక్కడ సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు వేదపఠనం ఉంటుంది. 6 నుంచి భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత సత్సంగ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు. జై సాయి. గారి జ్ఞాపకార్థం ఇది మేము పునర్నిర్మించాము. ఆవిడ 86 నుంచి సక్సెస్ సదన్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఆవిడ స్థలం కూడా ఆవిడే ఇచ్చారు. దీనిపైన మేము పునర్నిర్మాణం చేసాము. మిగతా కార్యక్రమాలన్నీ సత్సాయి ఆర్గనైజేషన్ వాళ్ళందరూ చూస్తున్నారు. ఫ్యూచర్ మెయింటెనెన్స్ అవి కూడా మేనేజ్ చేస్తారు. మా సహకారం చేతనైన వరకు అందిస్తాం. నా పేరు తనికెళ్ళ రామమూర్తి, అలివేలమ్మ గారి ఆఖరి అబ్బాయి.